సన్నొడ్లు పండించిన రైతులకు జరంత ఫాయిదానే ఉన్నదబ్బా ఈ తాపకు. కింటాల్కు సర్కారు 500 రూపాయల బోనస్ ఇస్తుంది. ఆల్రెడీ వడ్లు కాంటాలు పెట్టినోళ్లకు అకౌంట్లో బోనస్ పైసలు పడతానే ఉన్నాయి. ఇక సర్కారు రేటు కంటే బయట ఎక్కువ పెడితే ప్రైవేట్ల సుత అమ్ముకునే సౌలత్ ఉన్నది. ఇంకో దిక్కు ఆధార్ కార్డుల తప్పులు ఉన్నోళ్లకు వివరాలు మారిస్తే ఇంకో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయింది. అటు రైతు భరోసా మీద కూడా క్లారిటీ ఇచ్చిరి. ఈ ముచ్చట ఇట్లుంటే మూడు పార్టీల నడుమ రైతులడాయి నడుస్తాంది. 2 లక్షల రుణమాఫీ మొత్తం చేసినామని సర్కారోళ్ళు కాలేదని ప్రతిపక్షాలు. సంక్రాంతి వెళ్ళంగానే రైతు భరోసా వేస్తామని ఇల్లు ఎగ్గొట్టే ఉపాయం అని వాళ్ళు. సన్నోట్లకు బోనస్ ఇస్తున్నామని ఇల్లు మరి దొడ్డోట్లకు ఎందుకు ఇస్తలేరని వాళ్ళు. గిట్లుంది ముచ్చట. మొన్న రైతు పండుగల సీఎం సార్ చెప్పిన దానికి కౌంటర్ గా టీవీలో పాత వీడియోలు వేసి చూపించిండు హరీష్ రావు సారు. అగో మా సార్నంటవా అని ఇటుకెళ్ళి కాంగ్రెస్ లీడర్లు అవి ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే 20,000 కోట్లు ఇచ్చినావు. ఇంకా 11,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. నువ్వు విడుదల వారికి చేయడంతో ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా అమలు చేయబడ్డది. కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు 82,000 కోట్లు. అరే 10 ఏళ్లలో మీరు 80,000 వేస్తే 10 మాసాలు మీరు 22,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసినాం. కమలం పాటోళ్ళు అయితే ఛార్జీ షీట్ల మీద ఛార్జీ షీట్లు వేస్తాను 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరని. 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి సంవత్సరం పూర్తయిపో ఇస్తారా ఇవ్వరా?